ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఐటీ సెక్టార్ గురించి తెలుసుకోవాలనిపించింది. సో డే వన్ ఆఫీస్ ఏంది, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? డే వన్ ఆఫీస్ ఫస్ట్ ఏమనుకున్నా అంటే భయ్ ఏమున్నారా అనుకున్నా. ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ఎవరికైనా కూడా కొంచెం డగ్ 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 బాగా భయం నీకే ఉండేది బ్రో. నేను 50 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యా. ఫస్ట్ మీరు ముగ్గురు ప్రామిస్ చేయండి. మేము ఐటీ సెక్టర్ పైన ప్రామిస్ చేసి ఐటీ సెక్టర్ మీద ప్రామిస్ చేసి జనాలకు ఉన్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్ని మేము అడిగినప్పుడు మీరు అడిగినప్పుడు అన్ని కూడా నిజంగానే చెప్తాం. అన్ని నిజంగా ఆనెస్ట్ గా చెప్తాను. హెచ్ఆర్ అంటే కొంచెం సాడిజం చూపిస్తారని కూడా తెలుసు నాకు. అంటే మేమైతే సాడిస్లం కాదు, మేము మంచిగానే ఉంటాము, కాకపోతే హెచ్ఆర్ తీసుకుంటే సాడిస్లా తయారవుతాం అనమాట. కొంతమంది పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ అని వీళ్ళు అనాలిసిస్ తీసి. నాదైతే అవ్వలేదు, నాది కూడా కాలేదు. నేను విన్నది ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ మంచి రిలాక్స్ కూర్చొని ఆయన కిందోళ్ళతో పని చేపిస్తాడు, ఈయన ఏం చేయడు అని. అంటిల్ అన్లెస్ మీరు ఆ బురదలో దిగితే గానీ మనకు తెలియదు ఎంత లోతుందో. మొత్తం మీద ఐటీ బురద అంటున్నాడు మనం. ముఖ్యంగా నువ్వు 50 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినా అన్నావు కాబట్టి బ్రో, ఏంది ఎక్కడ ఫెయిల్ అయినావు అంటే ఏది నువ్వు తర్వాత రియలైజ్ అయింది ఏంది ఇది నేను చేసిన తప్పు అని? టు ఆల్ ద టాపర్స్, మీకు టాప్ మార్క్స్ వస్తే టాప్ సాలరీ వచ్చినట్టు కాదు, కార్పొరేట్లో సర్వైవ్ అవుతున్నట్టు కాదు. ఇప్పుడు ఎవరైతే మన టీమ్ లీడ్స్ కానీ ఎవరైతే ఉంటారో, మనం ఎవరి కింద అయితే ఉంటామో వాళ్ళు దే ఆస్క్ ఫర్ ఫేవర్స్ అని విన్నా నేను ఐటీలో. అవును, ఉంటాయి. కార్పొరేట్ జాబ్ వచ్చిన తర్వాత శాలరీ చూసి ఫ్లాట్ తీసుకోకండి, ఈఎంఐలు కట్టకండి. దట్స్ ద వెరీ ఫస్ట్ రూల్. రీసెంట్ గా నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే హెచ్ఆర్ పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది. మన పోలీస్ వాళ్ళ కంటే ఎక్కువ వెళ్తాడు పోలీస్ స్టేషన్. యాక్చువల్లీ ఆఫీస్ లాగిన్ చేయకుండా పోలీస్ స్టేషన్ లో లాగిన్ చేస్తాను నేను. ఆయన పెద్ద క్రిమినల్ లా చెప్తున్నాడు. లేదు